ఎంజీబీఎస్ గురించి కొన్ని ఫ్యాక్ట్స్ అనమాట. అంటే మహాత్మా గాంధీ బస్ స్టాండ్ గురించిన కొన్ని ఫ్యాక్ట్స్ మీకు చెప్పాలంటే, ఈ విశాలమైన ప్రాంగణం ఇప్పుడు మీకు కనిపిస్తుంది చూడండి. సెంట్రల్ బస్ స్టేషన్ హైదరాబాద్. ఎవరో తెలుసా? ఆగస్టు 17, 1994 కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు ప్రారంభోత్సవం చేశారు. అప్పటి రవాణా శాఖ మంత్రి గారు మైసూరారెడ్డి గారు, అప్పుడు ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ ఎం సత్యనారాయణ గారు, ముగ్గురు కాంగ్రెస్ పార్లమెంటు సభ్యులు బండారు దత్తాత్రేయ గారు, సలావుద్దీన్ ఓవైసీ గారు ఎంపీలు, ముఖేష్ గారు అంటే అప్పుడు గౌడ్, ముఖేష్ గౌడ్ గారు, ఇబ్రహీం బిన్ అబ్దుల్లా మస్కతీ గారు శాసనసభ్యులు అన్నమాట. వైస్ చైర్మన్గా చెన్నూరు ఆంజనేయరెడ్డి గారు. ఆర్టీసీ 62వ ఇయర్లో ట్రావెలింగ్ పబ్లిక్ డెడికేట్స్ బస్ స్టేషన్ టు 94. ఇదనమాట దీని చరిత్ర. మీరు ఇంక ఇటువైపు ఎవరెవరు దీనికి పనిచేశారు అంటే, ఉపాల్ ఘోష్ అసోసియేట్స్. ఫ్లింత్ ఏరియా మొత్తం ఎంత అంటే, ఫస్ట్ ఫేజ్లో 181,000 స్క్వేర్ ఫీట్లో, సెకండ్ ఫేజ్లో 96,000 స్క్వేర్ ఫీట్లో మొత్తం ఈ ఎంజీబీఎస్ ఉంది. ఎస్టిమేషన్ కాస్ట్ ఫస్ట్ ఫేజ్లో 7,79,00,000, సెకండ్ ఫేజ్లో 4,59,00,000 అంటే 4,54,00,000 కింద మొత్తం కలిపి ఎస్టిమేటెడ్ కాస్ట్ ఫర్ రినోవేషన్ వచ్చి 8,50,00,000. ఇది ఎప్పుడు పూర్తి చేశారంటే 2017లో రెనోవేషన్కి సంబంధించి. ఇదనమాట ఈ రెండవ ఫేజ్లో, మొదటి ఫేజ్లో ఈ విషయాలు పక్కన పెడితే చూపిస్తున్న ఈ సువిశాలమైనటువంటి ప్రాంగణం ఎంజీబీఎస్ లోపల మనకు ఒక బ్యాటరీ కారు కూడా 1 నుంచి 79 ప్లాట్ఫామ్స్, నిత్యం వేలాది మంది ప్రయాణికులు. టీజీఎస్ఆర్టీసీగా ఇప్పుడు మార్చుకున్నారు, అప్పట్లో ఏపీఎస్ఆర్టీసీ. ఇంకా ఎవరైనా ఇది మహాత్మా గాంధీ బస్ స్టేషన్. ఇంకా ఎవరైనా ఇది దీంట్లో కూడా ఏది మనకు చెప్తూ ఉంటారు కదా, కొంతమంది చెప్తూ ఉంటారు కదా, ఇక్కడ ఏమీ అభివృద్ధి ఏమీ చేయలేదు ఆంధ్ర పాలకులని. ఇవన్నీ కూడా ఆంధ్ర పాలకులు మీకు నిర్మించి ఇచ్చినవేనమాట. ఇక్కడ కూడా ఏదైనా వివక్ష ఉంది అనుకుంటే వాళ్ళ అవివేకంగా మనం లెక్క కట్టాల్సిందే. ఇలా 1, 2, 3, 79 వరకు ఉన్నాయి ప్లాట్ఫామ్స్. సిటీలో ఎంజీబీఎస్ అంటే మనకి రకరకాల ప్రదేశాలు, ఇంటర్ స్టేట్ సర్వీసులు ఉన్నాయన్నమాట. తిరుపతి, బెంగళూరు, అమరావతి, స్కానియా ఇటేమో 1 నుంచి 4-5 వరకు ఉంటాయి. ఈ బెంగళూరు కానీ ఇవి కానీ. ఇది ఒక చిన్న టూర్ అన్నమాట ఎంజీబీఎస్. చాలా 4 నిమిషాల్లో ముగించినటువంటి చిన్న టూర్ అనుకోండి.